రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై జగన్ ను జైలు పాలు చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతలు ఆరోపించారు. జగన్ కి వాళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ లభించాలని కోరుతూ యువ నేతలు చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఆలయంలో పూజలు నిర్వహించారు. వినాయకుడికి పూర్లు దండలు పెట్టారు. జై జగన్ జై జగన్. జరగాలని కోరుకుంటూ విశాఖపట్నంలో మహిళా లోకమంతా వినాయక టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది కొబ్బరికాయలను కూడా కొట్టి మొక్కు తీర్చుకుంటారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని, ఆయనకి న్యాయం జరుగుతుంది, మళ్లీ ప్రజలతో మమేకం అవడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఇంకా అందరితో కలిసి ఉంటారన్న భావన ప్రతి ఒక్కరిలోకి వ్యక్తమవుతోంది. మనతో మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు సిబిఐ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయ్యుండి కూడా కేవలం అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళకు ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలి. సిబిఐ వాళ్ళకి వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ, తప్పకుండా మా జగనన్న కడిగిన ఆణిముచ్చిలాగా బయట తిరిగి రావాలని, తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ నాన్నగారు లాగా అభివృద్ది పదంలో దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ, మనకి ఆయన మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ప్రార్థన చేయడం జరుగుతుంది. జగన్ గారు రాక కోసం మేము కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాము. మేము న్యాయస్థానాలు గౌరవిస్తామండి. మహిళలందరూ జగన్ రాక కోసం ఎదురు చూస్తూ ఎంతో ఇక్కడ అన్ని గుళ్ళలో కూడా మహిళలందరూ కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి వేడుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషని అందరూ భావిస్తున్నాం. అదే విధంగా న్యాయస్థానం కూడా ఆయనకి సపోర్ట్ గా ఈ రోజు హీరింగ్ చెప్తారని మేమందరూ ఈ రోజు గుడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. దేవుళ్ళకు మొక్కుతున్నాం. మేము తెల్లవారి నుంచి వినాయకుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం మా జగనానికి బెయిల్ రావాలని. విశాఖపట్నంలో బాధాతప్త హృదయాలతో మహిళలంతా కూడా జగన్ రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం, అయితే న్యాయం కోసం జగన్ అర్థిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా జగన్ న్యాయానికి సంబంధించి అయితే కడిగిన ఆణిముత్యంలో బయటికి వస్తారన్న భావనతో ఆశతో మహిళా లోకమంతా ఉంది. ఇప్పుడే జరగాలంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు కాన్స్టిట్యూన్సీస్ లో అన్ని వర్గాల ప్రజలు దాదాపుగా దేవాలయాలను కిటకిటలాడుతున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వేలాది మంది ప్రజలు ఒకే ఒక ప్రధానమైన ఆకాంక్షతో నిరీక్షిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయన వెంటనే విడుదల చేయాలంటూ పూర్తి స్థాయిలో ముక్త కంఠంతో నిందిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారితో మాట్లాడదాం. గురునాథ్ రెడ్డి గారు చెప్పండి, సర్వమత ప్రార్థనలు చేయడానికి కారణం ఏంటి? అసలు ప్రధానంగా మీరు కోరుతున్నది ఏంటి? నేటికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 123 రోజులు కావస్తుంది. మరి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఏ విధమైనటువంటి ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయకుండా కేవలం ఆయన్ని కుట్రపూరితమైన చర్యలతోనే ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ 123 రోజులు అయినప్పటికీ బెయిల్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో సిబిఐ అడ్డుపడుతూ, అంటే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ రోజు ప్రభుత్వానికి లోను అయి వారి ఒత్తిడిల మేరకు నడుచుకోవడం సమంజసం కాదు. మళ్ళీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది. మేము పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులం మేము. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఒక్క ఆరోపణ రుజువు కాకపోయింది, ఏ ఒక్క ఆరోపణ కూడా వారు చూపెట్టలేకపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టడం జరిగిందే తప్ప ఏ విధమైనటువంటి ఆరోపణ రుజువు కానటువంటి వ్యక్తిని ఇంకా ఎన్ని రోజులు బంధిస్తారు అనేటువంటి విధంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క విడుదల గురించి మరి ప్రతి ప్రార్థనా మందిరాల్లో కూడా ప్రార్థనలు జరుపుకుంటూ ఆయన విడుదల కావాలని, మరి వెంటనే ప్రభుత్వం వారి సిబిఐ చేత కుట్రలు మాని మరి న్యాయ వ్యవస్థకు గౌరవం కల్పించాలని చెప్పి ప్రధాని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మంత్రులకు ఒక న్యాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అన్న వాదన వినిపిస్తుంది. దీని ప్రధాన కారణం ఏమనుకుంటారు?
ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రులను వాళ్ళు న్యాయం చేసినారు అని చెప్పి వాళ్ళకు ఒక న్యాయం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారు కాబట్టి ఆయన ఆయన చేసినవన్నీ కూడా తప్పు అని చెప్పి చెప్తున్నారు. అసలు రుజువు చేయలేని పరిస్థితిలో సిబిఐ కూడా ఉంది. అయినా కానీ వాళ్ళు ఈ రోజు న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ద్వారా ఈ రోజు జరగబోతా ఉంది. పిటిషన్ పెట్టారు, ఆయన బెయిల్ పిటిషన్ ఉన్నది. న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ సొంత ప్రతిపత్తి మీద న్యాయాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయ వ్యవస్థను మేము కోరుతా ఉన్నాం. మీరు జైలు జగన్ నివారణతో పూర్తి స్థాయిలో నగరం బయటకు వస్తేనే జగన్ కు దేవుడి ఆశీస్సులు అందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో మహాయాగం నిర్వహించారు. నానక్ రామ్గూడ మహంకాళి ఆలయంలో ఈ యాగం జరిగింది. జగన్ త్వరగా బయటకు రావాలని హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని షిరిడీ సాయి గుడిలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత సినీ నటుడు విజయ్ చందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని అన్ని ప్రార్థనా మందిరాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో 1000 కొబ్బరికాయలు కొట్టారు. చర్చి, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు 13 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర దేవరపల్లి మండలం ఎర్నగూడెం నుంచి క్రైస్తవ పుణ్యక్షేత్రమైన గౌరీపట్నం మేరీమాత ఆలయం వరకు కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. జగన్ కు మంచి జరగాలంటూ రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన బైక్ ర్యాలీ ముగిసింది. 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు అన్నవరం సత్యదేవుడికి పూజలు చేశాయి. అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జననేత కోసం 516 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రెహమాన్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. జగన్ త్వరగా బయటకు రావాలని స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు నుంచి విజయవాడ దుర్గగుడి వరకు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్ వరకు పాదయాత్రలు నిర్వహించారు. స్థానిక ఆలయంలో పూజలు చేశారు. కరీంనగర్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిషేకాలు చేశారు. జగన్ బయటకు రావాలని వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా విడుదల కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. మేము భావిస్తున్నాం. నరసింహస్వామి చాలా పవర్ఫుల్, శక్తివంతమైన గాడ్ అని నమ్మకం ఇక్కడంతా. అందువల్ల తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరుగుతుంది. అతి త్వరలో జగన్ ప్రజల మధ్యకు వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ వంగలపూడి యోషియా మొగల్తూరు పేరుపాలెం బీచ్ వద్ద మేరీమాతకు పొర్లుదండాలు మొక్కు తీర్చుకున్నారు. అనంతరం 1116 కొబ్బరికాయలు కొట్టారు. బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎస్సీ సెల్ సంఘం ఆధ్వర్యంలో 1000 కొవ్వొత్తులు వెలిగించారు. మరి ఏమీ తప్పు చేయడం జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కుట్రతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని విడుదల చేయాలని, వైఎస్ఆర్ కుటుంబాన్ని శాంతి కలగాలని మేరీమాత మొక్కుకుని ఈ యొక్క ఉల్లిదండాల కార్యక్రమం చేపట్టారు. వైఎస్ జగన్ ను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొనలేక అక్రమంగా జైల్లో పెట్టడంపై ప్రజలు మనోవ్యధకు గురయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు మానాలని, లేకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ గాని నీచ రాజకీయాలు దిగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఎప్పటికైనా కూడా కళ్లు తెరిచి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విడుదల చేసి మరి వాళ్ళ యొక్క విజ్ఞతని చాటుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం దేవుడైనా మేలు చేస్తాడన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు, ప్రజలు, సామాన్యులు ఇవాళ ఏంటంటే మొత్తం అన్ని దేవాలయాలు, ఇప్పుడు హిందువులైతే రాముడు, కృష్ణుడు, ఆంజనేయులు లాంటి దేవాలయాలకు వెళ్లి, అదేవిధంగా ముస్లింలు
వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.